మా జనరేషన్ అలాంటి మహోన్నత వ్యక్తితో మేము జర్నీ చేయడం చాలా ఆనందదాయకం. మీ అందరికీ తెలిసిన విషయమే, పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారంటే మాట మీద నిలబడతారు. ఆ మాట కోసం ఎక్కడ దాకైనా వెళ్తారు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించిందే భావితరాల భవిష్యత్తు బాగుండడం కోసం. ఆయన ఈ రోజు దాకా కష్టపడి ఆయన సినిమాలు తీసి వచ్చిన ప్రతి ఒక్క రూపాయిని కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం కోసం ఖర్చు చేస్తా ఉన్నారు. ఆ రోజు 2022లో ఇప్పటంలో సభ పెట్టడానికి మేము ప్రయత్నం చేసినప్పుడు పొలాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడితే ఇక్కడ ఉన్న రైతులు ధైర్యంగా నిలబడి మాకు పొలాలు ఇవ్వటం, అక్కడ మేము సభని నిర్వహించడం, ఆ సభ గ్రాండ్ సక్సెస్ అయిన తర్వాత ఆనాటి వైసీపీ ప్రభుత్వము ఈ యొక్క ఇప్పటంలో ఉన్న ప్రజల మీద కక్ష సాధింపుతో రోడ్డు వైండింగ్ పేరుతో రెండు వైపులా ఇళ్ల నుండి కోల్దోయటం, ఆనాటి నుంచి ఇప్పటం గ్రామం కోసం పవన్ కళ్యాణ్ గారు నిలబడే ఉన్నారు. దాంతోపాటు నాగేశ్వరమ్మ గారు ఆ రోజు ఇళ్లు పడగొడుతున్నప్పుడు ఒక్కొక్క మాట చెప్పారు. నాకు 3 కొడుకులు, ఇంకో నా పెద్ద కొడుకు పవన్ కళ్యాణ్ గారు ఏం జరిగినా కూడా ఆయనే చూసుకుంటారని చెప్పడం. ఆ చెప్పిన తర్వాత ఆయన గ్రామానికి వచ్చి పడేసిన ఇళ్లని పర్యవేక్షించడానికి వస్తుంటే ఎన్నో అడ్డంకులు పెట్టి రానియకుండా ఆపడానికి ప్రయత్నం చేసి ఆయన